చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. పలమనేరు మండలం ఇందిరానగర్లో ఓ ఇంటిని ధ్వంసం చేసింది. ప్రభుత్వమే తనకు కొత్త ఇంటిని నిర్మించి ఇవ్వాలని బాధితురాలు భారతమ్మ డిమాండ్ చేశారు. పంటలను గజరాజు ధ్వంసం చేసింది. ఏనుగు సంచారంతో స్థానికులు ఆందోళన చెందుతూ ఉన్నారు. వాటిని జనావాసాల్లో రాకుండా ఏర్పాటు చేసిన సోలార్ కంచె పనిచేయడం లేదంటున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నాలుగు సంవత్సరాలుగా నష్టపరిహారం జరుగుతూనే ఉంది. మాకు ఏనుగులు ఏం చూసి అరకట్టే పని లేదు. లైన్లు వదులుతామంటారు కానీ లైన్లు వదిలిందిలే ఏమీ లేదు. ప్రాణాలతో గొడ్డు గోదామంటే బియ్యం పెట్టుకోకూడదు, ఫీడ్ పెట్టుకోకూడదు అంటే ఏడ పెట్టుకునేది. మేము మా భూమిలో మేము పెట్టుకోకుండా ఏడ పెట్టుకునేది, ఏం తినేది? ఏమన్నా క్యాబ్ తీసుకుంటాడారా, శారీ తీసుకుంటాడారా? లైన్ వదిలిండామంటారు కానీ లచ్చులు పెట్టిండామంటారు కానీ ఏమి ప్రయోజనమే లేదు. ఊరికి ఆపల్లా ఆడాడా కూర్చుంటారు. రొడ్లుగా మందలుగా తెస్తారు, తోలేస్తారు. వాళ్ళ పాటుకు వాళ్ళు సైగ్గా ఉండిపోతారు. అక్కడి నుండి తోలుకొని వచ్చిన ఇటుకు వచ్చే కొద్దిగా నోరులు పడిపోతాయా? తోలరు. గుంపులుగా వచ్చేసి అట్లు చేసేది, పనాలు ఇట్లు చేసి ఎత్తుకొచ్చి వదిలేసిపోతా ఉంటారు. ఇప్పుడు 4 సార్లు వచ్చి కొట్టిండేది. అంతమంది నష్టపరిహారం ఎవరు కట్టిస్తారా? మేము కూలి చేసుకునే వాళ్ళు బీటుకు కావులు కూర్చోండాం, సేద్యాలు కూడా చేయకుండా గొడ్డ గోదను పెట్టుకొని పట్ట పోసుకుంటా ఉన్నాను. ఎవరు చూస్తారు? ఇప్పుడు నష్టపరిహారం కట్టేయండి, లైన్లు అరకట్టండి, గొడ్డు గోదను అడవిలోకి తోలుతారు, తోలలేకుండా చేయండి.